నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త అందుతా ఉంది. బీజేపీ పార్టీ నుండి గెలిచినటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు ఎంపీలకి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు, ఎందుకోసం ఫోన్ చేయాల్సి వచ్చింది? ఒక పక్కన నేడు సాయంత్రం 7:30 గంటలకి ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దశలో తెలంగాణ నుంచి ఇద్దరికి ఫోన్లు రావడం, మరి ఈ ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఖాయమైనటువంటి ఒక చర్చ వినబడతా ఉంది, ఒక చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన హాట్ టాపిక్గా చర్చించుకుంటా ఉన్నారు. ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు? ఒక పక్కన ఇన్ని రోజుల నుండి తెరపైకి వస్తున్నటువంటి పేర్లను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఈ నలుగురిలో ఖచ్చితంగా ఇద్దరికి బెర్తులు ఖాయమన్నటువంటి వార్తలు వినిపించినాయి. ఇప్పుడు సడన్గా ఈ ఇద్దరికి ఫోన్ చేయడం, ఈ ఇద్దరు ఎవరు అంటే, ఒకటి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి 2 సార్లు ఎంపీగా వరుసగా గెలిచినటువంటి బండి సంజయ్. ఈ ఇద్దరికి పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దరిదాపుగా వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి పదవులు ఖాయమే అని కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉండడం జరిగింది. సంబంధించినటువంటి ఒకే ఒక మంత్రిగా తెలంగాణ నుంచి గతంలో అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈసారి ముగ్గురికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి దశలో ఇద్దరికి అవకాశం కల్పిస్తూ మరి వాళ్ళకు ఫోన్ చేయడం, మరో దఫలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఈటల రాజేందర్కి కానీ డీకే అరుణకు కానీ ఖచ్చితంగా ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఒక పక్కన చూసుకున్నట్టయితే ఉంటే కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి కిషన్ రెడ్డి చాలా సీనియర్ నేత ఈ సంబంధించినటువంటి బీజేపీ పార్టీలో. మరో పక్కన 2 సార్లు ఎంపీగా గెలిచి కరీంనగర్ సంబంధించినటువంటి బండి సంజయ్, వీళ్ళిద్దరు కూడా పార్టీలో సీనియర్ నేతలు. ఈ ఇద్దరు సైతం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేతలే. ఒకరేమో ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వరకు ఆయన పార్టీలో కీలకమైనటువంటి చక్రం తిప్పినటువంటి నేతగా బండి సంజయ్ని చెప్తూ ఉంటారు. మరో పక్కన కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 8 ఎంపీ స్థానాలు, మరో 8 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలిపించినటువంటి కిషన్ రెడ్డికి పార్టీలో సీనియర్ అయినటువంటి నేతలకి మొదటిగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది బీజేపీ పార్టీ అధిష్టానం. వీళ్ళిద్దరికీ కేంద్ర మంత్రి పదవులు ఖాయంగానే కనిపించడం జరిగింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దశలోనే ఇక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి ఈ ఇద్దరు సైతం ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. ఒక పెద్ద అవకాశాన్ని బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి నేతలకి, ఇద్దరు కీలకమైనటువంటి బాధ్యతలను మోసినటువంటి వ్యక్తులకి మరి ఇక్కడ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరో పక్కన బండి సంజయ్ని ఈసారి రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని కావచ్చు అని చెప్పేసి కొంత చర్చ నడిచింది, కొన్ని వార్తలు వచ్చినాయి. కానీ ఇక్కడ బండి సంజయ్ని ఆయన యొక్క పనితీరును గ్రహించినటువంటి కేంద్ర నాయకత్వం ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే దీంట్లో మరో పక్కన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మరో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది బీజేపీ పార్టీ అధిష్టానం. ఉన్నటువంటి 88 మందిని కేంద్ర మంత్రులుగా నియమించుకునే అధికారం ఖచ్చితంగా పార్టీకి ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆ పార్టీ 88 మందిని తీసుకోవచ్చు కేబినెట్లోకి. దాంట్లో 30 మందిని తీసుకోవడం జరిగింది. మిత్రపక్షాలతో కలిపి అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీ కూటమి కావచ్చు, మరో పక్కన జేడీఎస్ లాంటి పార్టీలు కావచ్చు, ఏదైతే బీజేపీ పార్టీతోటి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీల నేతలని సుమారుగా 30 మందిని మొదటి క్యాబినెట్లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోబోతున్నాడు. దానిలో 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలైతే మరో 2 తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అక్కడ ఆంధ్రాలో 2 మాత్రమే గెలవడం జరిగింది అక్కడ బీజేపీ పార్టీ నుంచి. ఇప్పుడు
తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోటీ చేసినటువంటి బీజేపీ పార్టీ 8 సీట్లను గెలుచుకోవడం జరిగింది. అయితే రెండవ సంబంధించినటువంటి కేబినెట్లో మరి ఎవరిని తీసుకుంటారు తెలంగాణ నుంచి అంటే మరి ఒక పక్కన పార్టీలో చాలా రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఈటల రాజేందర్కి అవకాశం ఇస్తుందా, లేకపోతుంటే డీకే అరుణకి ఇస్తుందా? అంటే ఇప్పటికే ఇద్దరు పురుషులకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇచ్చింది. అంటే మహిళలను సైతం కూడా బీజేపీ పార్టీ ఆకర్షించాలి కాబట్టి ఖచ్చితంగా మూడో సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అక్కడ డీకే అరుణ, మహిళా కోటాలో డీకే అరుణకు ఛాన్స్ దక్కే అవకాశం ఖచ్చితంగా 100% ఉంది. ఖచ్చితంగా డీకే అరుణకి మహిళా కోటాలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి డీకే అరుణని రెండో సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పులో ఆమెను తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరి ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటిది? ఈటల రాజేందర్ ఎప్పుడైతే బండి సంజయ్ని పార్టీ పగ్గాలు తీసేసిన తర్వాత పార్టీ బాధ్యతలకు వెళ్ళి రాష్ట్ర పగ్గాలు ఆయన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అక్కడ పెద్ద చర్చ నడిచింది. ఈసారి పార్టీ పగ్గాలు బండి సంజయ్ని తప్పించిన తర్వాత ఖచ్చితంగా ఈటల రాజేందర్కే ఇస్తారన్నటువంటి ఒక చర్చ నడిచింది, ఒక బలంగా వినిపించింది. చివరి వరకు ఈటల రాజేందర్ని ఆల్మోస్ట్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆమోదం కూడా తెలిపింది. కానీ చివరి నిమిషంలో ఇదే సంబంధించినటువంటి ఈటల రాజేందర్ కనుక పార్టీ పగ్గాలు అప్పగించినట్టయితే ఉంటాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ అప్పుడప్పుడే వచ్చినటువంటి నేతగా, అంతేకాకుండా పార్టీని చాలా రోజుల కానించి ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్లంతా ఈటల యొక్క నాయకత్వాన్ని, ఈటలకు కనుక ఒకవేళ కనుక పార్టీ పగ్గాలు అప్పగించినట్టయితే ఉంటే తమకు ఇబ్బంది అవుతుంది, ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకి సమాచారం అందించడం జరిగింది వ్యతిరేకంగా, ఈటలకు వద్దు అని. ఇక ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పగ్గాలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్ర పగ్గాలు ఈసారి ఈటల రాజేందర్కే ఇవ్వాలని చెప్పేసి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈయన పేరునే ప్రపోజల్లో పెట్టడం జరిగింది. డీకే అరుణ సైతం కూడా పార్టీలో సీనియర్ నేత, ఆమె కూడా మంత్రివర్గంలో రేపు మాప పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఉన్నటువంటి ఎవరైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, చేవెల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి రఘునందన్ రావు కావచ్చు, ఇట్లాంటి సంబంధించినటువంటి నేతల కంటే అనుభవం ఉన్నటువంటి ఇక నేత మిగిలిపోయినటువంటి వ్యక్తి కేవలం ఈటల రాజేందర్ మాత్రమే. కాబట్టి ఈటల రాజేందర్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు ఖచ్చితంగా ఈటల రాజేందర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరో చర్చ ఏమి నడుస్తూ ఉంది, ఒక సంబంధించినటువంటి బీసీకి బండి సంజయ్కి కేంద్ర కేబినెట్ ఇవ్వడం, ఇంకొక బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి. అంటే ఇద్దరు బీసీలని బీజేపీ పార్టీ గౌరవించింది, వాళ్ళకు పార్టీ బాధ్యతలు అప్పగించింది అనేది ఒక భావనను తీసుకురావాలనేది ఒక పక్కన బీజేపీ పార్టీ ఆలోచన. ఇద్దరు రెడ్డిలకు కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది, మరో పక్కన డీకే అరుణ, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి, ఇద్దరు రెడ్డిలకు ఒక బీసీకి, రెడ్డిలకు ఇద్దరు, బీసీకి ఒకరైనటువంటి బండికి, ఇక ఇంకొకటేమో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల రాజేందర్కి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బీజేపీ పార్టీ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆలోచించిన తర్వాత వాళ్ళకి ఫోన్లు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఇమ్మీడియట్గా మీరు ఢిల్లీకి రావాలని చెప్పేసి పిలుపు రావడంతో ఊటిన ఢిల్లీకి బయలుదేరినటువంటి పరిస్థితి. ఈ యొక్క మోడీ క్యాబినెట్లో మొదటి దఫాలో 30 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో తెలంగాణ నుంచి ఇద్దరైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మరి వాళ్ళు ఆ కోటాలో ఉండడం జరుగుతూ ఉంది. మొదటిసారిగా బండి సంజయ్ కేంద్రంలో ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కిషన్ రెడ్డికి చేసినటువంటి అనుభవం, ప్రజెంట్ కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం. ఈసారి కొత్తగా బండి సంజయ్ తెలంగాణ నుంచి ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొదటిసారిగా ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మరి ఇద్దరికి ఛాన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి మోడీ క్యాబినెట్లో. చూడాలి మరి ఇంకా ఎవరెవరికి పిలుపు వస్తుంది, రెండో సంబంధించినటువంటి కూర్పులో భాగంగా మరి ఎవరెవరికి అవకాశం వస్తుందనేది చూడాలి.
ఒక పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కోరుకోవడం జరిగింది. చాలా కూడా ఈటల రాజేందర్ కూడా మొదటి వరుసలో ఉంటుంది కావచ్చు అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ సీనియర్లు అయినటువంటి నేతలకే బీజేపీ పార్టీ మొదటిగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. రెండో ప్రయారిటీలో ఎవరెవరికి అవకాశం కల్పిస్తుందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఖచ్చితంగా సీనియర్ అయినటువంటి ఈటల రాజేందర్కి ఇచ్చినట్టయితే ఉంటేనే కాంగ్రెస్ పార్టీని మరో పక్కన బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టొచ్చు అన్నటువంటి ఆలోచన గట్టిగానే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొన్న కాస్తలో మిస్ అయినటువంటి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈసారి ఈటల రాజేందర్కి దక్కనున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.